మరోసారి ట్రోలింగ్ బాట పట్టారు వైఎస్ జగన్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన సంఘటనలన్నీ అలాగే ఉన్నాయి. పల్నాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీల లింగయ్య అనే వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. జగన్ వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా తెలుస్తోంది. తొలుత ప్రైవేటు వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కానీ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వీడియోలో జగన్ వాహనం టైర్ కింద సింగయ్య ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలు మీకోసం ఇలా అందిస్తున్నాం. 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి లింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వస్తున్నారని తెలుసుకున్న సింగయ్య ఆయనను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలోనే వైఎస్ జగన్ కాన్వాయ్ వచ్చింది. ఈ క్రమంలో సింగయ్యను వాహనం ఢీకొట్టడంతో చనిపోయారు. ఇక తాజాగా ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో ఉన్న దాని ప్రకారం చూస్తే సింగయ్య జగన్ వాహనం కింద పడే చనిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముందుగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ తర్వాత బయటకు వచ్చిన వీడియోలో ప్రైవేటు వాహనం ఢీకొనడంతో చీలిలింగయ్య రోడ్డుపై పడిపోయారని, కారు టైరు అతని భుజం మీదుగా వెళ్తుందని గుర్తించారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సింగయ్యను ఢీకొట్టింది జగన్ వాహనమే అని తేలిపోయింది. సింగయ్య వాహనం టైర్ కింద ఉండగా అదే వాహనం మీద జగన్ నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. పల్నాడు పర్యటన నేపథ్యంలో జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీనితో జగన్ వాహనం మీద నిలబడి వారికి అభివాదం చేస్తున్నాడు. సరిగ్గా ఇదే వాహనం కింద సింగయ్య పడిపోయాడు. అతని భుజం మీదకు వాహనం ఎక్కేసింది. అలానే ముందుకు సాగిపోయింది కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ముందుగా పోలీసులు ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టడం వల్ల సింగయ్య చనిపోయాడని తెలిపారు. ఇక ప్రైవేటు వాహనం ఢీకొట్టడంతో సింగయ్య రోడ్డు మీద పడిపోయారని, ఆ తర్వాత ఆ వాహనం టైరు అతని భుజం మీదుగా వెళ్తుందని అన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సింగయ్య మృతిపై అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.